శంకర భగవత్పాదులు తన అవతార కాలంలో జంబుకేశ్వరం జలలింగం అఖిలాండేశ్వరి అమ్మవారు మీరు చూసి ఉంటారు. అద్భుతమైన స్వరూపం, తల్లి నిలబడి ఉంటుంది. ఏమి తేజోమూర్తో, ఆవిడ తేజస్సు తట్టుకోలేకపోయారు. అంటే ప్రతిష్టప్పుడు ఉన్న తేజస్సుని తట్టుకోగలిగినంత శక్తి పోయింది మనకు ఉపాసన లేక. ఆవిడ ముందు నిలబడలేకపోయేవారు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో అమ్మవారికి మహానైవేద్యం పెట్టాలంటే అర్చకులు చీరలు కట్టుకునే పెడతారు. కాబట్టి ఆ తల్లి దేవాలయంలో ఉన్నటువంటి తేజస్సు చూసి ఎవరు వెళ్ళలేకపోతే శంకరాచార్యుల వారు అమ్మవారు ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి పెట్టారు. అయినా కూడా తేజస్సు తట్టుకోలేకపోయారు. ఆమె విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ప్రసన్నురాలవుతుంది అసలు, కానీ తట్టుకోలేకపోయారు ఆ తేజస్సుని. అది జలక్షేత్రం, నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. కాబట్టి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? ఆయన అమ్మవారిలో ఉన్న అధికమైన శక్తినంతటినీ బయటికి తీసి నవరత్నములు గొప్ప గొప్ప వజ్రములలోకి తీసుకుని ఆ వజ్రములతో శ్రీచక్రాలు వేసి శ్రీచక్రాలతో తాటంకాలు వేసి ఆ తాటంకాలు అమ్మవారి చెవులకు పెట్టారు. ఇప్పటికీ ఆ శ్రీచక్ర తాటంకములు కొద్దిగా మాస్తే అమ్మవారి చెవుల నుంచి వాటిని తీసి 42 రోజులు పూజలు చేసి మహోత్సవం చేసి కోయంబత్తూరులో ఒకే స్వర్ణకార కుటుంబం మళ్ళీ వాటిని బాగు చేస్తుంది.